నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, హ్మ్. మనము ప్రపంచంలో ఎప్పుడు ఎవరో ఒకరిని చూసి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం. చిన్నవాళ్ళం పెద్దవాళ్ళ దగ్గర నుంచి, పెద్దవాళ్ళు మరీ పెద్దవారి దగ్గర నుంచి అలా నేర్చుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటాం కదా. ప్రకృతి నుంచి కూడా చాలా వరకు నేర్చుకోవాలి. నేర్చుకోకపోయినా మనల్ని నేర్పిస్తుంది ప్రకృతి, మనకి నేర్పించేస్తుంది. అలానే ప్రకృతిలో ఉండే జంతువులు, పక్షులు వీటి నుంచి కూడా మనం ఏమైనా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుందంటారా? చాలా ఉంటుంది. పిల్లలు నేర్చుకుంటారు జయ, మొట్టమొదట మన చూసి పెద్దవాళ్ళని చూసి పిల్లలు నేర్చుకుంటారు. మనం కూడా ఏంటంటే మనం ఎవరినైనా బాగా మనకి ఆదర్శంగా కనపడిన వ్యక్తులు, గురువుల నుంచి మన అక్కయ్యలు, మన అన్నయ్యలు, మన బాసులు, తర్వాత మనకి చాలా చక్కగా సక్సెస్ అయ్యారు, వీళ్ళ తాలూకు ఈ అలవాట్లు, ఈ మేనరిజమ్స్, ఈ పద్ధతులు చాలా మంచివి, దానివల్లే వాళ్ళు సక్సెస్ అయ్యారనో ఏదో ఒకటి కాపీ చేస్తాం, నేర్చుకుంటాం. దీన్ని ఇమిటేషన్ అనొచ్చు, కాపీ చేయటం అనొచ్చు. మంచి చక్కటి భాష అయితే నేర్చుకోవడం. అయితే ప్రకృతి నుంచి కూడా నేర్చుకోవాలి మనం కదా. ప్రకృతిలో మనతో పాటుగా జంతుజాలం ఎన్ని రకాల జంతువులు ఉన్నాయి. చాణక్యుడు ఒక అద్భుతమైన సంగతి చెప్తాడు జయ. ప్రపంచంలో మన చుట్టూతో ఉన్న జంతువుల నుంచి మనం నేర్చుకోవాలి అని. ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క ప్రత్యేకమైన జీవ లక్షణం ఉంటుంది. ఆయన చెప్పిన జంతువుల లిస్టు వింటే ఆశ్చర్యపోతావు నువ్వు. సింహం నుంచి నేర్చుకోవాలి, మనం నేర్చుకోవాలి. కోడిని చూసి నేర్చుకోవాలి. కుక్కని చూసి కూడా నేర్చుకోవాలి. కాకిని చూసి నేర్చుకోవాలి. ఇది కాకుండా గాడిద నుంచి కూడా నేర్చుకోవాలి మనం. పాము నుంచి కూడా నేర్చుకోవాలి. ఈ అన్ని జంతువుల నుంచి కూడా మనం చాలా లక్షణాలు నేర్చుకోవాలి. జంతువుని అబ్జర్వ్ చెయ్యాలి. ఎలా చాణక్యుల వారు వీటిని అబ్జర్వ్ చేశాడో మనకు తెలియదు కదా, తెలీదు. కానీ ఆయన చెప్పినటువంటి వేలాది సూత్రాలలో చాణక్యుడి నీతి సూత్రాణి అని ఒక పుస్తకం కూడా ఉంది నా దగ్గర. మంచి శ్లోకాలు చెప్తారు. సింహం ఏం చేస్తుంది, మనం ఇప్పుడు ఈ ఛానల్ చూస్తుంటాం, ఏంటంటే డిస్కవరీ ఛానల్. సింహం వేటాడడం, దేని మీద పడి దాన్ని పీక్కుని తింటాం, ఆకలి తీరాక లేచి వెళ్ళిపోతుంది. అవును, సింహం పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తుంది. ఏదైనా పని చేసేటప్పుడు సింహంలాగా ప్లాన్ చేయాలి. సింహావలోకనం అనే పదం వింటుంటామా మనం? వెనక్కి తిరిగి మొత్తం చూసుకోవాలి, సరిగ్గా ఉందా లేదా, మొత్తం సరైనది చేసామా లేదా అని. ఎంత చిన్న జంతువుని వేటాడినా, ఎంత పెద్ద జంతువుని వేటాడినా ఒకటే రకమైన ప్లానింగ్ చేస్తుంది సింహం. చిన్నదైనా పెద్దదైనా సేమ్ ఫోకస్ కావాలి పని మీద, సేమ్ ఫోకస్. రెండోది, ఆ దభించిన ఆహారాన్ని దేన్నైతే అది చంపేస్తుందో తిన్నాక తన పొట్ట నిండాకి ఇక తిందు, వేరే జంతువులకు వదిలిపెడుతుంది. ఇంకో జంతువుని దగ్గరికి రానికపోవటం ఉండదు. ఆకలి తీరాక ఇంకా దానికోసం చూడదు. అది దాని ముందే తిరిగినా కూడా పట్టించుకోదంట. దాని ముందు కాదు, అది నోరు తెచ్చి కూర్చుంటే పక్షులు అన్నీ కలిసి ఆ పళ్ళల్లో ఉన్నవి కూడా తీసుకుని తింటాయి. అప్పుడు కూడా ఏం చేయదు, ఏమీ చేయదు. పక్షులు వాళ్తాయి దాని మీద. అవును అవును. అది నోరు తెచ్చుకు పడుకున్నా పక్షుల మీద వాళ్ళని ఏమీ అందు, కసరదు కనీసం. ఆకలి వేస్తేనే వేటాడుతుంది. ఆకలి తీరాక ఇంకా ఆ జంతువుకేసి మిగిలిన మాంసం కోసం మళ్ళీ రాదు, మళ్ళీ ఫ్రెష్గా వేటాడుతుంది. ఆ సింహం చేసే ప్లానింగ్ ఉంది చూడు, అది మనం నేర్చుకోవాలి. ఎంత బాగా చెప్తుందో. కోడి పొద్దున్నే లేస్తుంది. దాని దగ్గర మనం నేర్చుకోవాల్సినది, నువ్వు ఎక్కడ తీసుకెళ్ళి పెట్టు వేకువజామునే లేస్తుంది. అది ఒకరొక అనకుండా ఉండదు. సూర్యుడి కంటే ముందు వస్తుంది. అవును, దాని దగ్గర నుంచి అది పొద్దున్నే లేచే గుణం. నువ్వు ఎక్కడ పడుకో, ఎవరింట్లో పడుకో, కొత్త చోటు కదండి, రాత్రంతా నిద్ర పట్టలేదు, తెల్లవారుజామునే కొంచెం కన్నంటుకుందని 8ంటికి లేస్తాం. అది కుదరదు. తర్వాత క్రమశిక్షణ, ఆహారం సంపాదించుకోవటం, తనకు కావలసిన ఫుడ్ కోసం ఎంత వెతుకుతుందో, అది తన పని కోసం ఎంత శ్రమైనా పడుతుంది, వెతుకుతుందా. అక్కడి నుంచి పిల్లలకి భలే చక్కగా పంచిపెడుతుంది. ఒక్కో పిల్లని ఫుడ్ ఎక్కడుందో చూసుకుని పిల్లలకి గింజలు తీసుకోవడం నేర్పిస్తుందా. ఒక్కో పిల్లని ఒక్కో చోట పెడుతుంది. అది నువ్వు ఇక్కడ తిను, ఇక్కడ బాగుంది, ఇంకో పిల్లని తీసుకెళ్ళి ఇంకో చోట, రెండింటిని అక్కడే కాదు, ఎక్కువ ఆహారం ఉందనుకో అన్ని పిల్లల్ని అక్కడే పెడుతుంది. ఫుడ్ని పంచి పెడుతుంది చాలా చక్కగా. దీంతో పాటు ఎవరైనా ఏదైనా తన పిల్లల జోలికి వస్తే యుద్ధానికి ఎంత స్పీడ్గా వెళ్తుందో. నేనెంత, నా శక్తి ఎంత, నా గోళ్ళు లేవు పళ్ళు లేవు లాంటి ఆలోచన చేయదు, పడిపోవటమే మీద.
ఆ కోళ్ళు చూడు, నీకు కోడి పుంజులు మామూలుగా కెక్కేని తిరుగుతూ ఉంటాయి. అదే కోడి పుంజులు కోళ్ళు యుద్ధం చేస్తాయా, అసలు ఎంత పోరాట పటిమ ఉంటుందో దానికి. అవతల కోడిని పడుకోబెట్టేదాకా యువతలు దూరుకోదు, ఆ, మళ్ళీ మళ్ళీ దూకుతాయి. దెబ్బలు తగిలినాక సరే ఊరుకో, వాటి లక్షణం. ఆ. మామూలుగా అవి పోట్లాట కూరలు కదా, మన పక్క తిరుగుతూ మామూలుగా తిరుగుతూ ఉంటాయి. కానీ సమయం వస్తే మాత్రం వస్తే ఆగవు. మాత్రం యుద్ధానికి. కోడి దగ్గర నుంచి అది నేర్చుకోవాలి. ఉమ్. పొద్దున్నే లేవటం ఇంట్రెస్టింగ్ పాయింట్. చాలా. కుక్క అది దొరికితే తినేస్తుంది, లేకపోతే మాడుతూ ఉంటుంది. దొరికితే తింటుంది, లేకపోతే లేదు. క్షణంలో నిద్రపోతుంది, చిటుక్కుమని ఊరికి ఇలా పడుకుని కళ్ళు మూసుకుని నిద్రపోతుంది, క్షణంలో లేస్తుంది. ఆ. చీమ చిటుక్కుమన్నా లేచేస్తుంది. యజమాని పట్ల అత్యంత విశ్వాసాన్ని ప్రదర్శిస్తుంది. ప్రాణాలు కాపాడుకోవడానికి సింహంలాగా తిరగబడుతుంది. మామూలు కుక్క కూడా దానికి ఇవే లక్షణాలు ఉంటాయి. అన్ని కుక్కలకి ఇది కుక్క జాతి లక్షణం. కాకిని గురించి చెప్తారు. కాకి కూడా భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అదేం చేస్తుంది, ఒంటరిగా తిరుగుతుంది, ఎవరిని నమ్మదు. అది గూడు కూడా మిగిలిన పక్షుల్లాగా ఎంతసేపు ముక్కు ముక్కు ఆనించి అలా జంటగా తిరగదు. ఎవ్వరికి కనపడకుండా పిట్టలతో జత కడుతుంది అది ఇంకో కాకితోటి. అందరికి తన మేటుని పరిచయం చేయదనమాట అది. ఓహో. తర్వాత తన జాతి వాళ్ళ కోసం బాగా ఆలోచిస్తుంది. ఒక్క కాకి దెబ్బ తగిలితే 100 కాకులు చేరతాయి అక్కడ. అవును. తర్వాత ఎప్పుడూ అప్రమత్తంగానే ఉంటుంది. కాకి అసలు మనం ఎన్ని రాళ్ళు విసిరినా దానికి తగలదు. పిచ్చుకల్ని కొట్టేయగలుగుతాం మనం, కాకిని కొట్టలేం కర్రతోటి, భలే కష్టం. కొడతారని పారిపోతుంది అది ముందే. కాకులు కొట్టడం భలే కష్టం. దాంతోపాటు కాకి దగ్గర ఒక లక్షణం ఏంటంటే తన సమయం కోసం వేచి ఉండి చిట్టుకుని తీసుకెళ్ళిపోతుంది. మనం అక్కడే గిన్నెలు తోముతుంటాం, మీకు తెలీదు. సబ్బు ముక్కలు తీసుకెళ్ళిపోతుంది, చెంచాలు తీసుకెళ్ళిపోతుంది, నేతి గిన్నెలు తీసుకెళ్ళిపోతుంది. కాకి చూస్తూ ఉండగా ప్లేట్ల నుంచి ఇడ్లీ ముక్కను కూడా పట్టుకెళ్ళిపోతుంది. అంత రెడీగా ఉంటుందన్నమాట. మనుషులు అవకాశాలని అట్లా గ్రాప్ చేయాలి. ఎంత బాగా చెప్పారు చూడు, అద్భుతం కదా. తర్వాతది పాము గాడిద. ఆ. గాడిద ఎంత పనిచేస్తుందో గాడిద. దానికి డిప్రెషన్ సప్రెషన్ ఏమీ ఉండవు. సూపర్. పనిచేస్తూనే ఉంటుంది. అవును. దానికి ఎండ లేదు, వాన లేదు, చలి లేదు. శ్రద్ధగా సహనానికి గుర్తు గాడిదే. గాడిద చాకిరి పదం అందుకే వచ్చింది. గాడిద చాకిరి అంటే తల ఎత్తకుండా చేసుకుంటూ పోవటం, ఎంత బరువు వేసినా మోసుకుంటూ వెళ్తుంది. నా వల్ల కాదందు. బాగా ఇరిటేషన్ వస్తే ఒకసారి ఎడంకాళ్ళు లేపి తంతుంది, వెనక్కాళ్ళు లేపి వెనకాళ్ళతో భలే తంతుంది గాడిద. కానీ ఎంతసేపు తన్నదమ్మా అది. అంత తీవ్రమైన ఇరిటేషన్ వస్తే గానీ ఆ తన్నులు పనిచేయదు, ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది. గాడిద దగ్గర అది నేర్చుకోవాలి. చివరిది పాము. సర్పంచుడు దానికి విషం ఉన్నా లేకపోయినా బుస్సుమంటుంది. ఎట్లా లేస్తుంది, పడగ లేపితే హడలు పుట్టేస్తుంది, లోపల భయం వేస్తుంది. అవును. నీకు శక్తి ఉన్నా లేకపోయినా కనీసం ఈ దర్పాన్ని చూపించైనా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నీ దగ్గర అంత పవర్ లేదు అయినా కూడా ఆ ఫెరోషియస్ థింగ్ని చూపించాలి. నువ్వు చూపించి పని చేయించుకోవాలి. అది పడగెత్తుతుంది కానీ కాటేయలేదు, దానికి విషం ఉండదు, చంపలేదు అదేమి. అన్ని పాములకి ఏమి ఉండవు కదా విషాలు. కానీ బుస కొట్టే గుణం, పడగెత్తే గుణం అన్ని పాములకి ఉంటుంది. విషం లేకపోయినా కూడా అట్లా భయానకంగా కనపడేటువంటి పడగెత్తే గుణం, అంటే అవసరమైనప్పుడు నీ మీదకు వస్తే, నీ అస్తిత్వాన్ని ప్రశ్నిస్తే, అవతల వాళ్ళ అధికారాలతోటి నిన్ను అణగదొక్కాలని ప్రయత్నిస్తే సర్పం బుసకొట్టినట్టుగా నువ్వు అట్లా బుసకొట్టి తాలెత్తి తప్పించుకో. సర్పం దగ్గర నుంచి ఇది నేర్చుకో. బా, ఎంత చక్కగా చెప్పారు అని మొత్తం ఫ్రేమ్ చెప్పాడు చాణక్యుడు. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్కి ఒక్కొక్క కథ చొప్పున చెప్పుకోవచ్చు మనం. ఈ పాయింట్స్ జ్ఞాపకం పెట్టుకోండి తప్పకుండా. మనకి అతి దుర్లభమైనది మానవ జన్మ. చాలా కష్టపడితే కానీ దొరకలా మనకి. జీవం ఉన్నన్నాళ్లే మనం. ఇట్లా ఏ సమస్య వచ్చినా సరే మనం పారిపోతాం, పలాయనవాదం చేస్తాం, డిప్రెస్ అయిపోయి అనారోగ్యాలు పాలవుతాం. ప్రపంచం ముందుకు మనకు కుదేలైపోయిందని ఏమిటో కిందకి పడిపోతూ ఉంటాం. ఈ పలాయనవాదం కాకుండా కొన్ని ఇంకో వాదాలు ఉన్నాయి. ఎక్కడైనా దూకేయడం, ఏదైనా తాగేయడం, చిన్న చిన్న వాటికి. ఏమిటి జంతువుల నుంచి నేర్చుకోరా నాయన అని చెప్తుంటే ఏదో ఒకటి నేర్చుకోము మనం. నేర్చుకోవద్దు. ఖచ్చితంగా. వాటికంటే ఎక్కువ సమస్యలు ఉంటాయా మనకి?
నోరుంది, ఎందుకు తప్పించుకోం, ఎందుకు ప్రయత్నం చెయ్యం, ప్రతిదానికి ఎందుకు లొంగిపోతాం? చావేనా పరిష్కారం కాదు కదా. ఇప్పుడు జంతువుల దగ్గర ఇన్ని లక్షణాలు చెప్తే ఈ లక్షణాలన్నీ లిస్ట్ రాయండి, ఏవేవి లేవో అవి టిక్కులు పెట్టుకుని అవి సాధించుకోండి, ఆ ప్రయత్నం చేయండి. ఇలాంటివి శ్లోకాలు పద్యాలు బోల్డ్ అన్ని విషయాలు ఉన్నాయి మనకి చరిత్రలో. పెద్ద పెద్ద వాళ్ళు చెప్పినవి మంచి మంచి మహావాక్యాలు, వేదం చెప్పిన మహావాక్యాలే కాదు, మనకు మనకు మన ముందున మహానుభావులు బోల్డ్ అని చెప్పారు. బతకడానికి ప్రయత్నించండి, బతికేందుకు ప్రయత్నం చేయండి. ఏదో ఒకటి లభించలేదు, అనుకున్నది అవలేదు, లేకపోతే సమస్యలు వస్తున్నాయి అని పలాయన వాదన చెయ్యొద్దు. తిరగబడండి, వెనక్కి దాన్ని నిలబడడానికి ప్రయత్నం చేయండి. వీటిలో ఏదో ఒక దాని సహాయం తీసుకోండి. తప్పకుండా. నమస్తే. నమస్తే చేయ.